త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. సుమారు 2 వారాల నుండి, ఇది 3వ వారం, శిష్యుని యొక్క జీవిత అంతర్గత విషయాలను గురించి, తన ప్రారంభ జీవితాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం. ఫాలో అవుతున్నారుగా చాలామంది. మరి ఈరోజు ఎక్కువ మంది వచ్చారు, మరి దసరాకి వెళ్ళొచ్చి ఉంటారు. సరే, ఏదేమైనా గతించిన తరగతిని ఒకటి జ్ఞాపకం చేసి త్వరగా మనం మిగిలిన తరగతిలోకి వెళదాం. త్వరగానే ముగించుకునే ప్రయత్నం మనం చేద్దాం. గతించిన వారం ఎంతమందికి జ్ఞాపకం ఉందో నాకు తెలియదు, కానీ కొత్తగా ఈరోజు వింటున్న వారు ఎవరైనా ఉంటే ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. ఒక క్రైస్తవ జీవితం లేదా ఒక క్రైస్తవ శిష్యుని జీవితం ఎలా ప్రారంభం అవుతుంది? ఇతడు క్రైస్తవుడు లేదా ఇతడు సరిగ్గానే దేవుడు కోరుకున్నట్టుగానే తన జీవితాన్ని ప్రారంభించాడు అనడానికి గుర్తులు ఏమన్నా ఉన్నాయంటే బైబిల్ ప్రకారం కొన్ని గుర్తులు ఉంటాయి, లేదా ఒక ప్యాటర్న్ ఉంది. అది మనకు తెలుసు. మొట్టమొదటగా ఒక శిష్యుని జీవితం ఎలా ప్రారంభం అవుతుందంటే వాక్యం వింటాడు. వాక్యం విన్న తర్వాత తన జీవితంలో జరిగే మార్పు ఏంటంటే పశ్చాత్తాపానికి గురవుతాడు. పశ్చాత్తాపానికి గురైన వ్యక్తి తర్వాత ఏం చేస్తాడంటే ఆ పశ్చాత్తాపం పొందిన వ్యక్తి మారు మనసు పొందాను అనడానికి బాప్టిజం తీసుకుంటాడు. ఇది ప్యాటర్న్. అలా కాకుండా అప్పుల కోసమో, సమాధి స్థలాల కోసమో, లేదా వివాహాల కోసమో, మీరు ఉద్యోగాల కోసమో, అవసరాల కోసమో, పిల్లల కోసమో, ఏదో ఒక కారణం వలన మీరు యేసుప్రభుని నమ్ముకుంటే మీరు రైట్ క్రిస్టియన్ అని బైబిల్ ఒప్పుకోదు. ఇది మన గతించిన వారం మనం ఆలోచించింది. ఇతడు శిష్యుడు అనగానే క్రైస్తవుడు. ఇతను క్రైస్తవుడిగా ఎలా ప్రారంభమయ్యాడు అంటే ఖచ్చితంగా ఈ 3 పాయింట్లు ఉండాలి. ఒకటి, సత్యం వినాలి, అంటే వాక్యం వినాలి. విన్న వాక్యానికి ఖచ్చితంగా నిజమైన క్రైస్తవుడు పశ్చాత్తాపడతాడు. ఏంటంటే నా జీవితం ఎలా ఉంది అని. ఆ పశ్చాత్తాపడినోడు ఏం చేస్తాడంటే బాప్టిజం తీసుకుంటాడు. బాప్టిజం తీసుకున్న తర్వాత ఏం చేస్తాడు? ఈరోజు మనం ఆలోచిస్తున్నాం. తర్వాత అంటే బాప్టిజం తీసుకున్న తర్వాత ఈ మనిషి జీవన శైలి ఎలా ఉంటుందో ఏ అధ్యాయంతో అయితే మనం ఆలోచించి అపోస్తుల్లో ఏ అధ్యాయంతో అయితే మనం ప్రారంభించామో అదే అపోస్తుల కార్యంలో 3000 మంది బాప్టిజం తీసుకున్నారు. ఆ తీసుకున్న వారు ఎలా తీసుకున్నారో ఆ 3 సూత్రాలు మనం చూసాం. 1, వాక్యం విన్నారు, పేతురు చెప్పింది. 2, పశ్చాత్తాపడ్డారు. 3, అడిగారు మేము ఏం చేయాలి అంటే బాప్టిజం తీసుకోండి మీకు పరిశుద్ధాత్ముడు వస్తా అన్నాడు. ఆ తర్వాత 3120 మంది ఏం చేశారు ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి త్వరగా. అపోస్తుల కార్యములు నా వాయిస్ కొంచెం సౌండ్ పెడతాం, నా వాయిస్ మాత్రం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనం నుండి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 41వ వచనం నుండి. కాబట్టి పేతురు వాక్యము అంగీకరించిన వారు బాప్టిజం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. అంటే బాప్టిజం తీసుకున్న తర్వాత, అంటే వాక్యం విని పశ్చాత్తాపం పడి బాప్టిజం పొందిన ఒక క్రైస్తవుడు తన దైనందిన జీవితంలో ఏం చేస్తాడంటే ఇక్కడ రాయబడిన విషయాలు పాటిస్తాడు. విషయాలు అనే దానికన్నా వ్యాఖ్యానకర్తలు దాన్ని ఏమన్నా రూల్స్ కన్నా మరొక మాట ఇంకా మనకు అధికంగా ఉండాలి అంటే కమాండ్స్ అనే మాట కన్నా ఇంకా మనం ఎక్కువగా మనకు అలవాటైన పదం మనం వాడుకోవాలి అంటే ఇది నా దైనందిన జీవితంలో నాకు అలవాటైపోయిన చర్యలు. ఏమున్నాయి, ఏం రాస్తున్నాడంటే ఒకడు క్రైస్తవుడు అయిన తర్వాతట స్థిరంగా కొన్ని పనులు చేస్తాడు. గ్రీకులు ఇలా ఇచ్చాడు, గ్రీక్ మీనింగ్ చెప్తున్నాను వినండి. ఇక్కడ రాయబడిన వచనం 42వ వచనంలో అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటం. అంటే ఈ 4 విషయాల గురించి గ్రీకులు ఏమంటాడంటే స్థిరముగా కంటిన్యూ చేస్తాడు. అంటే ఇంకా అటు ఇటు కదులుపడి 4వ పని అంటే మరో పని ఏమి లేదా. బాప్టిజం తీసుకున్న తర్వాత ఇంకా మరో పని అంత ఇంపార్టెంట్గా ఏది పెట్టుకోడు. అతనుకున్న ఒకే ఒక్క పని ఏదైనా ఉంది అంటే ఎక్కువ వాక్యం వింటాడు.
వాక్యం విన్న తర్వాత ఏం చేస్తాడంటే, అపోస్తుల బోధ విన్న తర్వాత ఆ మంచి సహవాసంలో కూడుకుంటాడు. సహవాసంలో ఉన్నాడు కాదు, ఖచ్చితంగా ప్రభు ఇచ్చిన నిబంధన పాటిస్తాడు. రొట్టె ఇరుస్తాడు. రొట్టె విడిసిన కాదు, ప్రేయర్ లైఫ్లో చాలా డెవలప్ అవుతాడు. ఇతడు క్రైస్తవుడు, ఇతర శిష్యుడు. అంటే ఇది కొలుసుకోండి, మీలో మనలో ఈ ప్యాటర్న్ ఖచ్చితంగా మనం ఫాలో అవుతున్నామా లేదా? అపోస్తుల బోధ అంటే స్థిరముగా వాక్యాన్ని వింటాడు. ఖచ్చితంగా ఇవి ఎందుకు పెట్టుకుంటే, ఏదో ఎవరో ఈ రూల్స్ పెట్టుకుంటే కానీ మనకి పనవదు అన్నట్టుగా ఇవి పెట్టారా అనుకోకండి. ఈ రూల్స్ ఖచ్చితంగా వాళ్ళు పాటిస్తున్నారంటే ఒక రూల్ మనం ఎందుకు పెట్టుకుంటాం? ఏదో గోల్ సాధించాలన్నప్పుడుగా. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు, ఒక టైం టేబుల్ పెట్టుకున్నారు లేదా? గోడ మీద పెట్టుకోలేదా? పెట్టుకోవాలి. ఏ గంట ఏ సబ్జెక్ట్ చదవాలి, ఉదయం ఏం చదవాలి, మధ్యాహ్నం ఏం చదవాలి, లంచ్ టైం ఎప్పుడు, సాయంత్రం ఏం చదువుకోవాలి, ఈ టైంలో నీ బైబిల్ స్టడీ ఎప్పుడు, ప్రేయర్ లైఫ్ ఎప్పుడు, ఖచ్చితంగా ఒక టైం టేబుల్ నువ్వు కాంపిటేటివ్ ఫీల్డ్ ఉంటే గోడకు అంటించుకుని దాన్ని పాటించాలి. ఎందుకన్ని రూల్స్ నువ్వు పెట్టుకున్నావంటే నీకు ఒక గోల్ ఉంది. దేనికి ఆ గోలు? నువ్వు ఉద్యోగం కొట్టాలి, నువ్వు అనుకున్న టార్గెట్ ఖచ్చితంగా కొట్టాలి. కొన్ని రూల్స్ మనం పక్కా పాటిస్తున్నామంటే మనకి ఏదో గోల్ ఉందని అర్థం. ఇది మీకు అర్థమైతే, వీళ్ళు ఈ 4 రూల్స్ ఖచ్చితంగా స్థిరంగా పాటిస్తున్నారంటే వీళ్ళకి ఏదో గోల్ ఉందనేగా. నడుతున్నాను. బోధ ఎందుకు వినాలి? గోల్ ఉంది కనుక. సహవాసం ఎందుకు ఉండాలి? ఏదో గోల్ మనకు ఉంది కనుక. నెక్స్ట్, రొట్టె ఎందుకు విరవాలి? ఏదో గోల్ మనకు ఉంది కనుక. సహవాసంలో ఉన్న మనం ఎందుకు ప్రేయర్ లైఫ్ కలిగి ఉండాలి? ఏదో గోల్ పట్టుకోవాలనుకుంటా. అంటే ఈ 4 ప్రిన్సిపల్స్ మనం ఎందుకు పాటించాలంటే ఇవి ఖచ్చితంగా మనం ఏదో సాధించడానికి ఈ 4 ఖచ్చితంగా మనం పాటించాలి. అందుకే గ్రీకులో ఏమంటారంటే స్థిరముగా, ఖచ్చితంగా అనే మీనింగ్. అంటే ఒక క్రైస్తవుడు ఖచ్చితంగా ఈ 4 పాటించాలి. క్రైస్తవుడు అనగానే శిష్యుడు ఇవి పాటించాలి. పాటించకపోతే ఏమవుద్ది? గోల్ రీచ్ అవ్వు. ఇంతకు మళ్ళీ అడుగుతున్నాను, ఇంతకీ గోల్ అంటే ఏంటి? ఏం గోల్ సాధించడానికి? నువ్వు అపోస్తుల బోధ వాక్యం ఎందుకు అంటున్నావంటే ఉద్యోగం కోసం కాదు, అది నా గోల్ కాదు. నేను సహవాసులు ఎందుకుంటున్నానంటే నేను ఏదో ఆస్తులు కలిసి వస్తాయని కాదు, నా గోల్ కదా. ఒకవేళ నేను అలాంటివి జీసస్ దగ్గర మాట్లాడితే నా మైండ్ చాలా నేరోగా రన్ అవుతుంది. నువ్వెందుకు అపోస్తుల సహవాసంలో రొట్టె విరుస్తున్నావంటే నాకు ఏదో పిల్లలు వస్తారనో కలిసి వస్తుందని కాదు. అలాంటివి ఈ లౌకికమైన విషయాలు దీని కొరకు కాదు. నా గోల్ ఏంటి? పరలోకం కూడా కొట్టాలని కాదు. నా గోల్ ఏంటి? ఈ లోకం నుంచి మరో లోకానికి వెళ్ళిపోవాలని కాదు. అసలు బైబుల్ అపోస్తులు యాక్షన్ మనం పిండితే అసలు అపోస్తులు ఏం గోల్ పెట్టుకుని ఈ 4 సీరియస్గా వాళ్ళు పాటించారంటే సూత్రం ఒకటే, క్రీస్తులాగా మారాలని. ఎలా? క్రీస్తులా మారంటే నేను ఎందుకు ఇంత సీరియస్గా కొన్ని పాటించాలంటే ఒక రోజుకి నేను క్రైస్ట్లా మారితే కానీ, తమ్ముడు చెప్పాడుగా, నేను క్రైస్ట్లా మారితే కానీ హెవెన్ అనే దానికి నాకు పౌరసత్వం రాదు. పరలోకంలో అడుగు పెట్టాలి అంటే పరలోకం రావాలనుకుంటే రాదు. పరలోకం నాకు రావాలి అంటే నాలోకి ఒక ఆకారం రావాలి, అంటే నాలోకి ఒక ఇమేజ్ రావాలి. ఆ ఇమేజ్ ఏంటంటే క్రైస్ట్ ఇమేజ్గా నేను తయారవ్వాలి. క్రైస్ట్ ఇమేజ్గా నేను తయారవ్వాలంటే ఎలా తయారవుతాను? ఖచ్చితంగా ఈ 4 పాటించాలి. ఏవి 4 పాటించాలంటే సరి అయిన వాక్యం, అంటే అపోస్తుల బోధ వినాలి, సహవాసంలో ఉండాలి, రొట్టె విరవాలి, ప్రార్థన చేయాలి. ఈ 4 ఖచ్చితంగా చేయాలంటే చేయాలి. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. దైనందిన జీవితం అనే ఒక పదం వాడాం మనం. దైనందిన జీవితంలో కొన్ని రెగ్యులర్గా మనం చేస్తామా చేయమా? బ్రష్ చేస్తామా చేయమా? టిఫిను కొంతమంది చేస్తారు, చేయకపోతే మానేస్తారు. 3 పూటలు ఖచ్చితంగా తింటామా తినమా? 3 పూటలు ఖచ్చితంగా తింటాము, ఖచ్చితంగా బ్రష్ చేస్తాం. నిజానికి బ్రష్ మార్నింగ్ చేయాలి, ఈవినింగ్ చేయాలి. కానీ మనం ఈవినింగ్ చేయం, అసలు మన లెక్కల్లో ఉండదు. ఇంకా పక్కోడు చెత్తే జావని లేదా పోనీ అన్నట్టు ఆడ మొహంలో మొహం పెట్టి మాడతాం మనం. కానీ ఈవినింగ్ కూడా చేయాలి బ్రష్, హెల్తీగా ఉండాలంటే ఖచ్చితంగా చేయాలి. టైం లేకపోతే సరే కనీసం నోట్లో ఒక మెంటో ఫ్రెష్ లాంటిదన్నీ వేసుకోవాలి. ఎందుకంటే ఎదుటోళ్ళు ఇబ్బంది పడకూడదని మనకు అర్థం అవ్వాలి. అది కాదురా అన్న అంటే ఆడు ముఖం దగ్గరికి వెళ్ళి సత్తాడు ఎదవాడు. నేను చాలామందికి, ఎందుకంటే ఇంకా డైరెక్ట్ చెప్పలేము మీకు స్మెల్ అవుతుందిరా అని. సరే, ఏదైనా ఖచ్చితంగా బ్రష్ రెగ్యులర్గా ఎవ్రీడే చేయాలా వద్దా? చేయాలి. నాకు వారం అంతా ప్రతిరోజు ఇలా బ్రష్ చేయడం నాకు ఇష్టం లేదండి. 1 వీక్ ఒకేసారి చేసేస్తానంటే ఏమవుతుంది?
తెచ్చుకున్న కోల్గేట్ ఏదైతే ఉందో ఆ కోల్గేట్ అది 1/2 కేజీ ఉందో లేదా 1/2 కేజీ పేస్ట్ తెచ్చో నాకు తెలియదు, కానీ మొత్తం పేస్ట్ అంతా 1 వీక్ సరిపాటుగా ఈరోజే నేను కడిగేస్తానంటే నువ్వు నెక్స్ట్ ఏమవుతావు? డెంటల్ హాస్పిటల్ జాయిన్ చేసేస్తారు. నేను లేదండి మళ్ళీ అడుగుతున్నాను, మళ్ళీ వినండి. నేను వారం అంతా 3 పూటలు తినలేకపోతున్నానంటే ఒకేసారి వారానికి సరిపడిన తినేస్తానంటే ఏమవుతుంది? తిత్తి పెగిలిపోద్ది. ఏమవుతుంది చెప్పండి? బ్లాస్ట్ అయిపోద్ది. ఏమవుతుంది? చస్తావు, హాస్పిటల్లో జాయిన్ చేస్తావు. నీకు పీకల దాకా వస్తే ఫుడ్ ఎక్కువైతే చచ్చిపోయిన వీడియోస్ లేవో చెప్పండి. మీకు ఏమర్థం అవుతుంది? రెగ్యులర్గా కొన్ని ఖచ్చితంగా మనం పాటించాలి. మనం హెల్దీగా ఉండాలి అంటే ఖచ్చితంగా 2 పూట్ల బ్రష్ చేయాలి. మనం హెల్దీగా ఉండాలి అంటే ఖచ్చితంగా 3 పూట్ల తినాలి. ఇది నీకు అర్థమైతే మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఆత్మీయంగా హెల్దీగా ఉండాలి అంటే చెప్పండి, ఈ 4 పాటించాల్సిందే. ఒకేసారి చేస్తా అంటే కుదరదు. డే బై డే, డే బై డే, డే బై డే అంటే ప్రతిరోజు దీన్ని కంటిన్యూ చేయాలి. చేయకపోతే ఏమవుద్ది? చచ్చిపోతావు. చేయకపోతే ఏమవుద్ది? ఎఫెక్ట్ అవుతావు. నువ్వు డైలీ బ్రష్ చేయాలన్నది ఎంత వాస్తవమో నువ్వు డైలీ సత్యం వినాలన్నది కూడా అంతే వాత్యం. లేదా నేను వారానికి ఒకేసారి అన్ని ప్రసంగాలు వినేస్తానండి, ఒకేసారి వారానికి అధ్యాయం చదివేస్తా అంటే కుదరదు. ఎవ్రీడే నువ్వు వినాలి, ఎవ్రీడే సహవాసంలో ఉండాలి, ఎవ్రీడే నువ్వు వాక్యాన్ని వింటున్న నీవు రొట్టె విరిచే కార్యక్రమంలో ఎప్పుడు వస్తుందని నువ్వు ఎదురు చూడాలి. ప్రార్థన జీవితం గడపాలి. ఇవి పాటించకపోతే ఎఫెక్ట్ అవుతావు. అంటే పక్కోడు ఎవడో ఎఫెక్ట్ అవుతాడు లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మన లైఫ్కి మనమే ఎఫెక్ట్ అవుతాం. అంటే వాక్యం అంత సీరియస్గా మనం వినాలా? అంత సీరియస్గా వాక్యాన్ని చదవాలంటే చదవాలి. ఇక్కడ టెక్స్ట్లో ఒక వివరణ ఇస్తాను వినండి. ఆ రోజుల్లో వాళ్ళకి చదవడానికి క్రొత్త నిబంధన అంతగా వాళ్ళకి సౌలభ్యం లేదు. ఎవరికి? ఈ 3000 మందికి. వాళ్ళకి వాక్యాన్ని వినడానికి అంత సౌలభ్యంగా రికార్డెడ్గా క్రొత్త నిబంధన లేదు కనుక ఆ రోజుల్లో క్రొత్త నిబంధన అపోస్తుల మైండ్లో ఉంది. వాళ్ళకి అపోస్తుల మైండ్లో అంటే క్రొత్త నిబంధన అంతా అపోస్తుల మైండ్లో ఉంది కనుక ఆ మైండ్లో ఉన్న వాక్యాన్ని వినడానికి వాళ్ళు ఎవ్రీడే ఎక్కడ కూర్చుంటున్నారు చెప్పండి? అపోస్తుల ముందు కూర్చుంటున్నారు. ఇప్పుడు ఎవ్రీడే అపోస్తుల ముందు వాళ్ళు కూర్చుని వాక్యం వింటున్నారు. ఇప్పుడు అపోస్తులు బోధించింది రికార్డెడ్గా మన దగ్గర ఉందంటే దీన్ని ఎవ్రీడే మనం ఏం చేయాలి చెప్పండి? చదవాలి. ఆ చదువుతున్న దాన్ని ఎవరు బాగా చెప్తున్నారు వినాలి. జేమ్స్ వాక్యాలు కాదు, సత్యం చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ వాక్యాన్ని వినాలి. ఆ వాక్యాన్ని వింటేనే నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి పొందుతావు. లేదంటే నేను వాక్యం ఎంత సీరియస్గా నేను ఎందుకు వినాలి అంటే ఒక ఆపరేషన్ ఉందంట మన లైఫ్లో, అది జరగాలి అంటే ఖచ్చితంగా వాక్యాన్ని పాటించాలి. అంటే ఏంటన్నా దాన్ని మీరు నన్ను అడిగితే ఒక్కసారి కొన్ని రిఫరెన్స్ ఉన్న ఒకసారి చూద్దాం రండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూద్దాం ఒకసారి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరి హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. వాక్యాన్ని దేంతో పోల్చాడు చెప్పాలి? ఖడ్గం అడుగుతున్నాను. ఖడ్గంతోనే ఎందుకు పోల్చాడు? ఇది మెడికల్ టెర్మినాలజీలో వాడతారంట. ఏది ఇప్పుడు మనం చదువుకుని వచ్చిన చూసారా, ఇది మెడికల్ టెర్మినాలజీలో వాడతారు. ఎందుకు మెడికల్ టెర్మినాలజీలో ఉన్న ఆ వర్డ్స్ ఎక్కడెందుకు ఉపయోగించాడంటే మీరు జాగ్రత్తగా గమనించండి. మనిషి యొక్క అంతర్గతంగా ఎలా ఉన్నాడో వాడు స్వభావాన్ని బయటికి మనం చెప్పగలమా? అందరూ మంచోలే, అందరూ మంచిగా ఉతికిన బట్టలు వేసుకుని ఇస్త్రీలు చేసుకుని వచ్చాం, అందరం మంచిగా ఉన్నాం అడుగుతున్నాను. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం చూసి, ఈ వ్యక్తిని మనం చూసి ఇతడు ఎలాంటోడో బయట ఒక వ్యక్తిని చూసి మనం చెప్పగలమా? సైడ్ పాపడు తీసుకున్న వాళ్ళు అందరూ మంచోళ్ళని చెప్పగలమా? ప్లెయిన్ డ్రెస్ మెయింటైన్ చేసిన వాళ్ళు అందరూ మంచోళ్ళని చెప్పగలమా అని అడుగుతున్నాను. వీడు మంచోడో చెడ్డోడో మనం చెప్పగలమా అడుగుతున్నాను. పెళ్లి చూపులకు వెళ్తారు. పెళ్లి చూపుల్లో పిల్ల ఎలాంటిదో పిల్లోడు ఎలాంటివాడో అంటున్నా తెలిసిపోతున్నాడా? 6 నెలల తర్వాత తెలిసిందండి వీడు ఇలాంటోడు అనుకోలేదని అంటున్నారు. ఎందుకు? అప్పుడెందుకు తెలిసాడు? అప్పుడెందుకు తెలియలేదు? వెంటనే తెలుస్తారా? ఒక మనిషి ఎలాంటోడో త్వరగా తెలియదు. ఒక మనిషి ఎలాంటిదో త్వరగా తెలియట్లేదు. ఒక మనిషి ఎలాంటోడో త్వరగా నీకు తెలియదు. మరొక విషయం చెప్పనా, అసలు నువ్వేంటో కూడా నీకు సరిగా తెలియదు. మనం బాగున్నాం అనుకుంటాం. అంటే ఇప్పుడు మనం ఎలాంటి వారు, ఒక మనిషి ఎలాంటి వాడో, పక్కోడు హృదయం ఎలాంటిదో పక్కన పడేయండి, అసలు నా హృదయం ఎలాంటిదో కూడా నాకు తెలియాలంటే ఒక ఆపరేషన్ జరిగితే తెలుస్తుందంట.
నాకు ఎన్ని డిసీజులు ఉన్నాయో, అంటే నా మైండ్ డిసీజ్ ఎలా ఉందో, నా హార్ట్ డిసీజ్ ఎలా ఉందో, నా నరాల్లో, నా రక్తంలో, నా మూలుగులు, అంటే అంతర్గతంగా బయటకు బాగున్నంతగా నేను లోపల లేను, కానీ లోపల ఎంత అంతర్గతంగా నేను మదనమైపోయి పతనమైపోయి విపరీతమైన రోగాలతో నడుస్తున్నానో లేదో నాకు తెలియాలంటే నన్ను స్కాన్ చేసేది ఒకటేంటి చెప్పండి? వాక్యం. అంటే ఇప్పుడు వాక్యం నన్ను ఇలా స్కాన్ చేసిన వెంటనే నీ హార్ట్ బాగాలేదురా, నీ మైండ్ బాగాలేదురా, నీ యొక్క నరాలు మూలు, అంటే నీది నడినెత్తి మొదలుకొని అరికాల వరకు ఎక్కడ ఏది బాగాలేదని నా డిసీజ్ అంతా బయటెట్టేదండి చెప్పనా వాక్యం. ఇప్పుడు చెప్పండి, నా హార్ట్ బాగాలేదంటే నా హార్ట్కి ఆపరేషన్ చేసే ఒకే ఒక్క నైఫ్ ఏంటి చెప్పండి? అది చెప్పాలి. ఇప్పుడు నా మైండ్ బాగాలేదంటే నా మైండ్కి ఆపరేషన్ చేసే ఒకే ఒక్క నైఫ్ ఏంటి చెప్పండి? అందుకే వాక్యాన్ని నైఫ్తో ఎందుకు పోల్చాడంటే నీకు లోపల ఆపరేషన్ జరగాలి. నువ్వు బయటికి బాగున్నావు, స్ప్రే కూడా తిరుగుతున్నావు, నువ్వు బయట బాగున్నావు, అందంగా నీట్గా మొత్తావైపు తిరుగుతున్నావు, కానీ లోపల ఎంత డిసీజ్ ఉందంటే అది నిన్ను తినేసి నిన్ను చంపేసి అంత డిసీజ్ ఉంది. ఆ డిసీజ్లోంచి నువ్వు బయటకు పడాలి అంటే నీకు ఆపరేషన్ జరగాలి. ఆ ఆపరేషన్ జరగాలంటే ఎక్కడెక్కడ నీ మైండ్ క్లీన్ చేయాలి, నీ హార్ట్ క్లీన్ చేయాలి, నీ మూలుగులు క్లీన్ చేయాలి. ఒక్కటేంటి, నీ బోన్స్ దగ్గర నుంచి నడినెత్తి మొదలుకొని అరికాల వరకు ప్రతి దాన్ని క్లీనప్ చేసే ఒకే ఒక్క నైఫ్ ఉందంట. చెప్పండి, వాక్యం. అందుకే ఇర్మియాలో ఏమంటాడంటే హృదయము చెప్పండి అన్నిటికన్నా చెప్పండి మోసకరమైనది. ఇప్పుడు చెప్పండి, ఈ మోసకరమైన హృదయాన్ని మార్చే ఒకే ఒక కత్తి వాక్యం. దాన్ని కోసు పడేసి కడిగి పడేసి దానిలో ఉన్న కుళ్ళి దరిద్రం అంతా బయటికి లాగేసి దాన్ని మంచిగా మళ్ళీ బాగు చేసేది ఏంటి చెప్పండి? ఒకే ఒక్క వాక్యం అనే కత్తి. అందుకే వాక్యాన్ని ఎంతో పోస్తున్నాడంటే కత్తి లాంటిది అన్నాడు. వాక్యాన్ని ఖడ్గం లాంటిది, రెండంచుల ఖడ్గం అని ఎందుకన్నాడంటే అది ఎలాగైనా వాడతారు. అది నైపుణ్యత కలిగిన అపోస్తుల్లో ఎదుటోడిని బాగు చేయడానికి వాడతారు. అపోస్తుల దగ్గర దేవుడు ఎందుకు కత్తి పెట్టాడంటే పాడైపోయిన హృదయాలు కలిగిన వారు 3,000 మంది పైన ఉన్నారు అక్కడ. ఆ హృదయాన్ని ఇప్పటికప్పుడే కడుగుతూ ఉండాలి, ఒక్కొక్కటి క్లీన్ చేస్తూ ఉండాలి, దాన్ని బాగు చేస్తూ ఉండాలి. అది బాగు చేసే కొలది మనిషి బాగుపడతాడు. అందుకే చూడండి, హృదయం అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి అన్నాడు. ఎవడి హృదయం? పక్కూడదు కాదు, చెప్పండి నా హృదయం. ఇప్పుడు చెప్పండి, నా హృదయం ఏంటో నాకే అర్థం కానంత రోగం నాకు పట్టిందంటే ఆ రోగాన్ని పట్టుకునే ఒకే ఒక్క అంతర్గత అవయవాన్ని బాగు చేసే ఆయుధం ఏంటి చెప్పండి? ఇప్పుడు చెప్పండి, ఒక శిష్యుడిగా మనం ప్రారంభమైతే వాక్యం విన్న తర్వాత, పశ్చాత్తాపడిన తర్వాత, బాప్టిజం పొందిన తర్వాత ఎవ్రీడే ఎందుకు నేను వాక్యాన్ని చదవాలి అంటే నాకు ఇంకా చాలా డిసీజులు ఉన్నాయి. ఆ డిసీజ్ రోజు రోజుకి క్లీనప్ అవ్వాలి అంటే, అది క్లీన్ అవుతూ నేను స్వస్థత పొందాలి అంటే వాక్యం వినాలి. ఇంకెక్కడ పోల్చాడు దీన్ని ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, త్వరగానే ముగించుకుందాం. 6వ అధ్యాయం 17వ వచనం చూడండి. 6వ అధ్యాయం 17వ వచనం. దేవుని వాక్యము ఆత్మ ఖడ్గము. ఏ ఖడ్గం అంటే ఇది టెర్మినాలజీ ఉపయోగిస్తున్నాం చూడండి. ఆత్మ ఖడ్గము. ఇది ఏ ఖడ్గము? సహజంగా అదర్ సైడ్ మనం మాట్లాడుకుంటే ఆత్మ ఖడ్గం అనగానే, మరొక యాంగిల్లో మనం మాట్లాడుకుంటే ఆత్మ ఖడ్గం అనగానే పరిశుద్ధాత్మని యొక్క ఖడ్గం. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మని కత్తి ఏంటంటే వాక్యం. ఇప్పుడు పరిశుద్ధాత్ముడి దగ్గర కత్తి ఉంటే ఇప్పుడు మనకు ఆపరేషన్ చేసే వ్యక్తి ఎవరన్నమాట చెప్పండి? పరిశుద్ధాత్ముడే. అంటే ఈ వాక్యం అనే కత్తిని పట్టుకుని మనలో ఆపరేషన్ చేసేది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఒక అపోస్తుల వాక్యం విన్న తర్వాత ఆ వాక్యాన్ని డైలీ మనం చదివితే లోపల ఇది ఆపరేషన్ చేసేది ఎవరంటే పరిశుద్ధాత్ముడు చేస్తుంటాడు. అంటే నా హార్ట్ బాగు చేస్తాడు, నా మైండ్ బాగు చేస్తాడు, నా అంతర్గతంగా ఒక్కటే రెండండి ప్రతి దాన్ని బాగు చేస్తూ నన్ను ప్రశ్నిస్తూ నా జీవితంలో ఒక నైతికత నాకు నేర్పిస్తాడు. అందుకే పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడంటే పేర్లెట్టి పిలవడు. పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడు? నెంబర్ బోర్డులు పిలవడు. పరిశుద్ధాత్ముడు వచ్చి రకరకాల విన్యాసాలు చేయడు. పరిశుద్ధాత్ముడు వచ్చి అండు. పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడంటే నీతిని గూర్చి చెప్పండి, పాపమును గూర్చి చెప్పండి, తీర్పును గూర్చి ఒప్పింపజేసి నాలో ఒక గిల్ట్ స్టార్ట్ చేస్తాడు. ఆ గిల్ట్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఏం చేస్తానంటే ప్రభువా నన్ను కడగవయ్యా అన్నట్టు నేను ప్రభు యొక్క భాగమేనండి, ప్రభు యొక్క శరీరాన్ని రొట్టెని విరిచి నేను ఎక్కడికి తప్పిపోలేదు, నీ జ్ఞాపకాల్లోనే ఉన్నానని ప్రభురాత్రి సంస్కారంలో నేను పాల్గొంటాను.
అంటే వాక్యాన్ని ప్రతిరోజు ఎందుకు వినాలంటే పరిశుద్ధాత్మ నాలో కత్తి పట్టుకొని పని చేయాలి అంటే ప్రతిరోజు వినాలి, ప్రతిరోజు వాక్యాన్ని చెప్పండి చదవాలి. దైనందిన జీవితంలో ఒక సగటు క్రైస్తవుడు లేదా దేవుణ్ణి వెంబడిస్తున్న శిష్యుడు ఏం చేస్తాడంటే వాక్యాన్ని వాడు వింటాడు. ఇంకా ఏం పోల్చాడు వాక్యాన్ని ఒకసారి చూడండి. యెర్మీయా గ్రంథము 23వ అధ్యాయం, త్వరగా యెర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం చూడండి. యెర్మీయా గ్రంథము 23వ అధ్యాయం 29వ వచనం. నా వాక్యము అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. బాగా వినాలి. ఎఫెసీ పత్రికని కానీ దీన్ని కానీ మీరు కంపేర్ చేస్తున్నప్పుడు రెండు ప్రమాదాలు ఉన్నాయంట మనకి. ఏంటంటే ఒకటి, మనకు అంతర్గతమైన రోగాలుండి మనల్ని చంపేస్తాయి అన్నది ఎంత వాస్తవమో, మనం చంపేసే శత్రువు కూడా ఒకడు ఉన్నాడని బైబిల్ చెబుతుందా లేదా? చెబుతుంది. వాడు ఏం చేస్తాడు? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళక చదవండి. వాడు ఏం చేస్తాడంటే కనబడిన ఒక దుష్టుడు ఉన్నాడు. వాడు ఎలా ఉన్నాడంటే కనబడని అధికారులు ఉన్నారు, కనబడని లోకనాథులు ఉన్నారు, కనబడని లోక నివాసులు, ఆకాశ నివాసులు ఉన్నారు. వీళ్ళందరూ మనకు శత్రువులై ఉన్నారు. ఆ శత్రువులతో మనం ఫైట్ చేయాలి అంటే ఆ ఫైట్ చేయడానికి మన దగ్గర ఉండాల్సిన ఒకే ఒక కత్తి అండి చెప్పండి, వాక్యం. అంటే అంతర్గతంగా మన రోగాలు మన మీద దాడి చేస్తున్నాయి అన్నది ఎంత వాస్తవమో, ఈ సమాజంలో ఒక సగటు క్రైస్తవుడు బ్రతుకుతున్నప్పుడు కూడా శత్రువు కూడా మన మీద దాడి చేస్తాడు. నువ్వు మొబైల్ వాడితే మొబైల్లోంచి దాడి చేస్తాడు, నువ్వు కాలేజీకి పోతే కాలేజీ నుంచి వాడు దాడి చేస్తాడు, ఉద్యోగస్తులు అయితే తోటి ఉద్యోగస్తుల్లోంచి ప్రేరణించి నిన్ను దాడి చేస్తాడు. ఒకటి రెండు కాదు, నిన్ను ఏదో విధంగా వాడు ప్రలోభానికి గురి చేస్తాడు. వాడు టెక్నికల్గా వస్తాడో, మనీ రూపంలో వస్తాడో, మనిషి రూపంలో వస్తాడో, ఏ విధంగా వస్తాడో తెలియదు కానీ మొత్తం మీద నిన్ను ఏదో విధంగా ఒక ఆయుధం ఉపయోగించి వాడు నిన్ను కొడతాడు. వాడు నిన్ను నన్ను కొడుతున్నప్పుడు వాడికి మనం దొరకకుండా ఉండకుండా వాడు జోన్లోనే ఉండి వాడిని ఎక్కిరించేలా వాడితో మనం యుద్ధం చేయాలి అంటే ఆ యుద్ధం చేసిన డెమో మనకి ఇచ్చింది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మీకు తెలుసు మత్తయి సువార్త 4:4 తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి. మత్తయి సువార్త మనం చదువుతున్నప్పుడు ఆ 4వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద వాడు దాడి చేశాడా లేదా? ఎంత దాడి చేశాడు? ఇదిగో ఈ రొట్టెను, ఈ రాళ్ళను రొట్టె చేసుకో అన్నాడు, ఈ కొండకి దూకు అన్నాడు. నేను దేవుడు చాలా ప్రేమిస్తున్నాడుగా, నువ్వు దేవుడు కుమారుడు అంటే నువ్వు దేవుడివేగా, నువ్వేం చేస్తావంటే ఇదిగో నీకు నచ్చిందల్లా చేసుకుని తినే, నీకు నచ్చినట్టల్లా చేయి, నాకు సాష్టాంగపడు, నీకు కూడా రైట్స్ ఉన్నాయిగా అన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఇంత టెంప్టేషన్ గురి చేస్తే వాడిని ఎలా ఎదిరించాడు చెప్పండి? పరిశుద్ధాత్మతో బాప్టిజం పొందిన ఆయన, వాక్యం అనే కత్తి పట్టుకున్న ఆయన వాడిని ఎలా తిప్పికొట్టాడు చెప్పండి? వాక్యంతోనే తిప్పికొట్టాడు. ఇప్పుడు బాగా వినాలి. ఈ సొసైటీలో బ్రతకాలంటే ఒకటి, నీకు అంతర్గతకున్న రోగాలు కూడా నువ్వు ఎదిరించాలి. రెండు, ఆత్మీయంగా నీకు శత్రువై కూర్చుని నీకు బెడదల సంభవించిన ఆ సాతానుగాడు ఎవడైతున్నాడో వాడిని కూడా నువ్వు ఎదిరించాలి. ఈ రెండు పాటిస్తే కానీ చెప్పండి నువ్వు శిష్యుడిగా ఎదగలేవు. ప్రతిరోజు పొల్లు గడుక్కోవడం మనకు ఎంత అలవాటో, ప్రతిరోజు 3 పూటలు తినడం మనకు ఎంత అలవాటో, ప్రతిరోజు వాక్యాన్ని ఇలా మనం ప్రాక్టీస్ చేయకపోతే లోపల నుంచి అయినా ఓడిపోతాం చెప్పండి, బయట నుంచి వాడి పెట్టే బాణాల ప్రలోభాలకైనా చెప్పండి ఓడిపోతాం. ఈ రెండిట్లో మనం స్ట్రాంగ్ ఉండాలి అంటే అపోస్తుల 3000 మందికి ఒకటి నేర్పించారంట, వాక్యం వినండి అబ్బాయి, వాక్యం జాగ్రత్తగా చదవండి అబ్బాయి అని. ఇది మనం ఖచ్చితంగా పాటించాలి. ఇక్కడ చెప్తున్నాడు యెర్మీయా అది. ఈ 23:29లో ఏం జరుగుతుంది చదువు ఒకసారి. నా వాక్యము అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అని అడుగుతున్నాను. అగ్నితో ఎందుకు పోల్చాడు? అసలు యెర్మీయా గ్రంథం నేపథ్యం తెలియాలి. యెర్మీయా గ్రంథం నేపథ్యం ఏంటో మనకు తెలుసు. యెర్మీయా గ్రంథం నేపథ్యం ఏంటంటే చుట్టూ 100 మంది దొంగ ప్రసంగికులు ఉన్నారు లేదా, చుట్టూ అబద్ధాలు చెప్పే మనుషులు ఎక్కువైపోయారు లేదా? యెర్మీయాకి చుట్టూ అబద్ధాలు చెప్పే అబద్ధ బోధలు ఎక్కువైపోయాయి, చుట్టూ అబద్ధాలు ఆడే మనుషులు ఎక్కువైపోయారు. అబద్ధాలు ఆడే మనుషులు, అబద్ధ బోధలు ఎక్కువైపోయినప్పుడు యెర్మీయా స్ట్రాంగ్గా నిలబడ్డాడంటే యెర్మీయా నిలబెట్టింది ఏంటి చెప్పండి? వాక్యం. ఇది మీకు అర్థం కావాలంటే మళ్ళీ చెప్తున్నాను వినండి. మన చుట్టూ సమాజంలో రోజు మనం చూస్తున్నది ఎవరని చెప్పండి? నిజాయితీ పరులను చూస్తున్నామా?
అందరూ అబద్ధికులే, ఫ్రెండ్స్ అబద్ధికులు, ఫ్యామిలీ మెంబర్స్ అబద్ధికులు. ఇంకా చెప్పండి, చర్చిలో విశ్వాసులు ఉన్న వాళ్ళను అనుకున్న వాళ్ళు కూడా అబద్ధికులు. ఇంకా పోనీ ఒక వాక్యం విందామంటే అన్ని అబద్ధపు వాక్యాలు, ఒక సోషల్ మీడియా చూద్దామని అంత అబద్ధపు వాక్యాలు, ఎక్కడ చూడండి అబద్ధం అబద్ధం అబద్ధం. యెరెమీయా చుట్టూ అబద్ధం ఎలాగైతే అల్లగిపోయిందో, యెరెమీయా సమాజం అంతా అబద్ధాల కోపం ఎలా అయితే పెరిగిపోయిందో, యెరెమీయా చుట్టూ అబద్ధ ప్రసంగికులు అబద్ధికులు ఎలా అయితే పెరిగిపోయారో, ఈరోజు మనకు అంతకు మించి ఎక్కువ ఉన్నారో లేదు చెప్పండి. నాకు తెలిసి యెరెమీయాకు 100 మంది ఉంటారు, ఇప్పుడు 1000 మంది ఉన్నారు మన చుట్టూ. లేరు? మన స్నేహాలు అబద్ధాలుగా ఉన్నాయి, మన సహవాసాలు అబద్ధాలుగా ఉన్నాయి, మనం వినే బోధలు మీరు చుట్టూ చూడండి, ఎక్కడ పోయి ఒక వాక్యం కూర్చుని విందామంటే అన్ని అబద్ధ బోధలే. ఇన్ని అబద్ధాల మధ్య యెరెమీయా అంత స్ట్రాంగ్గా ఎలా నిలబడగలగాడంటే ఆయన దగ్గర అగ్గి లాంటి వాక్యం ఉందంట. ఇప్పుడు చెప్పండి ఏముందంట? అగ్గి లాంటి వాక్యం అడుగుతున్నాను. అగ్ని వంటి వాక్యం ఉంది కనుక అంతమంది అబద్ధికులను ఎదిరించాడు. ఇన్ని అబద్ధ బోధల మధ్య, ఇంతమంది అబద్ధికుల మధ్య నువ్వు నీతి నిజాయితీ కలిగి దేవుడు కోరుకునే చిత్తాన్ని జరిగించాలి అంటే ఎవ్రీడే నీ దగ్గర ఏముండాలి చెప్పండి? వాక్యం ఉండాలి. నువ్వేం చూసినా, ఏం మాట్లాడినా, ఎలాంటి పనులు చేసినా, ఎక్కడికి పోయినా నీ దినచర్యలో వాక్యం స్పష్టంగా నీ డిస్ప్లే అలా రన్ అవుతూనే ఉండాలి. లేకపోతే అబద్ధాలకు దొరుకుతావు. నేను అడుగుతున్నాను, మళ్ళీ చెప్తున్నాను వినండి. ఒక వస్తువు అమ్ముతున్నవాడు నిజాయితీగా అమ్ముతున్నాడా? ఒక పాలసీ కట్టించుకున్నాడు ఫాల్స్ మోటివేషన్ మనకు చేయట్లేదు చెప్పండి. ఎక్కడ మీరు చూడండి, వస్తువుల్లో మోసపోతాం, వ్యక్తుల దగ్గర మోసపోతున్నాం, ఎక్కడ పడితే అక్కడ మోసపోతున్నాం. మెజారిటీ దెబ్బలు మనకు తగలకుండా ఉండాలి అంటే, కాస్తంత తెలివితేటలు నీకు పరిచయం అవ్వాలి అంటే నీకు వాక్యం ప్రతిరోజు పనిచేయాలి. అందుకే దేవుడు దావీదు ద్వారా ఏమంటాడంటే, నీ వాక్యము చెప్పండి నా పాదాలకట ఏంటి చెప్పండి దీపం. నీ వాక్యము నా పాదాలకి దీపం అంటే ఏంటి? దాని అర్థం ఏంటి చెప్పండి? నీ వాక్యం నా పాదాలకి దీపం అంటే నా ఉద్యోగంలో ఎలా ఉండాలో నాకు వాక్యమే చెప్తుంది, నా యొక్క దినచర్యలు ఎలా ఉండాలో నాకు వాక్యమే చెప్తుంది, నా చదువులు ఎలా ఉండాలో నాకు వాక్యమే చెప్తుంది, నా సంసారం ఎలా ఉండాలో నాకు వాక్యం. ఒక్కటేంటి, నన్ను ఎక్కడికి ఎలా నడిపించాలో నాకు లైట్లా, నాకు గైడ్లా పనిచేస్తే ఏంటి చెప్పండి? వాక్యం. ఎందుకు నేను ఆ రోజు ఉద్యోగస్తులందరితో కలిసి పార్టీకి వెళ్ళాను నాకు అర్థం కావట్లేదంటే, ఎందుకు అర్థం కావట్లేదు మాకు అర్థమైంది. ఎందుకంటే చెప్పిన వాకింగ్ చదవడం ఎప్పుడో మానేసావు నువ్వు. ఆ రోజు అలాంటి దిక్కుమాల సహవాసాలు ఎందుకున్నా నాకు అర్థం కావట్లేదంటే, ఎందుకున్నా మాకు అర్థమవుతుంది, ఎందుకంటే నువ్వు ప్రేయర్ చేయడం ఎప్పుడో మానేసావు నువ్వు. నీ వాక్యం నీకు పాదాలకు దీపంలో ఎందుకు పనిచేయట్లేదు? ప్రతి దాంట్లోకి మళ్ళీ అడుగుతున్నాను, ప్రతి అన్య ఆచారాలకి లేదా ఒక విగ్రహ ఆరాధన సంబంధమైన ప్రతి దాంట్లోకి నువ్వు ఎందుకు దూరుతున్నావు? నీ వాక్యం చదవకపోతే నీ మైండ్ పనిచేయదు. నీ మైండ్ పని చేయకపోతే ప్రతి దాంట్లోకి నువ్వు ఇరుక్కుంటావు. నువ్వు ఇరుక్కుని దేవునికి విరుద్ధమైన పనులు చేస్తున్నావు. ఎందుకు అలాంటి పనులు చేస్తున్నావు? నువ్వు వాక్యం చదవు. నేను మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాను, డైలీ వాక్యం చదవకుండా నాకు రోజు గడవదన్న వాళ్ళు ధైర్యంగా చేయదు కదా? ఈ వారంలో మండే టు సాటర్డే వరకు ఒక్కరోజు కూడా నేను వాక్యం చదవకుండా ఏదో ఒక మూలన ఎక్కడో ఒక దిక్కున అంతగా కుదరకపోయినా కనీసం ఒక అధ్యాయం ఆడియో బైబిల్ అయినా నేను విన్నాను, లేదా ఒక అధ్యాయం మొబైల్లో అయినా నేను చదివానని ఒక్కరు ధైర్యంగా చెప్పగలమా? ఎంత బిజీయో నువ్వు, వాక్యం చదవలే ఎంత బిజీ. అడుగుతున్నాను, నన్ను బాగు చేయి ప్రవ్వా, నన్ను బాగు చేయి ప్రవ్వా, నన్ను కడుగు ప్రవ్వా, నన్ను కట్టు ప్రవ్వా అంటే నిన్ను ఎలా బాగు చేస్తాడు? ఎలా కడుగుతాడు? నిన్ను ఎలా కడతాడు? నిన్ను ఎలా స్థిరపరుస్తాడు? నాకు నొప్పి లేకుండా ఆపరేషన్ చేయ ప్రవ్వా అన్నట్టు ఉంది ఇది. నాకు లోపల కాయ వచ్చింది ప్రవ్వా, కానీ నువ్వు ప్రార్థన చేసి తీసి అంటే కాయ రావాలంటే కోసేయడమే, ఇంకేం లేదు. ఇంకా అడుగుతున్నాను, నువ్వు వాక్యం అనే కత్తిని స్వీకరించకుండా నీ లైఫ్ బాగుపడాలి అంటే ఎలా అవుద్ది? నీ సాల్వేషన్ నిలబడాలి అంటే నీకు సైంటిఫికేషన్ జరగకుండా ఎలా జరుగుద్ది? అందుకే అడుగుతున్నాడు చూడండి, అది నిలబడాలి అంటే ఖచ్చితంగా నీ వాక్యమే నా పాదాల దీపం. ప్రతిరోజు నేను చదువుతాను. రోజుకి 5 అధ్యాయాలు చదివితే 6 నెలలు అవగొట్టేయచ్చు. 6 నెలల్లో సంవత్సరానికి 2 సార్లు నువ్వు బైబిల్ చదివంటే ఎంత షార్ప్గా ఉంటావు, నీ మాటలు ఎంత షార్ప్గా ఉంటాయి, నీ డిసిషన్ ఎంత షార్ప్గా ఉంటుంది, నీ గోల్ ఎంత షార్ప్గా ఉంటుంది, నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఎదుటోళ్ళని ఎంత గైడ్ చేసే విధంగా ఉంటావు. అసలు నువ్వు అడుగడుగునా ప్రతి దాంట్లో నువ్వు వాక్యం చెప్పకుండానే నీ బిహేవియర్లో ఎలా కనబడుతుంది. అసలు సంవత్సరానికి 2 సార్లు నువ్వు బైబిల్ చదివితే ఆ బైబిల్ నువ్వు అడుగడుగునా నీ మైండ్లో హార్ట్లో నువ్వు పెట్టుకుని తిరిగితే అసలు నీతో ఒక నడుస్తున్నప్పుడు అరే ఆడితో నడిస్తే 4 మంచి మాటలు మనకు అర్థమవుతూ ఉన్నంత ఎంత ప్రభావం నువ్వు చూపించగలవు ఒకసారి చెప్పు.
6 నెలలకి ఒక్కసారి బైబిల్ అయిపోవాలంటున్నాను అడుగుతున్నాను. 6 నెలల కొద్దిగానే అంటున్నాను, ఈ వారం రోజుల్లో కనీసం ఒక అధ్యాయం చదివా? నేను క్రైస్తవుడిని అని డిక్లేర్ సర్టిఫికేట్ నాకు బైబిల్ ఇవ్వాలి అంటే ఎవ్రీడే వాక్యం చదువుతున్నావా? చదవకపోతే రాసుకొని బైబిల్ మీద నేను ఇంకా క్రైస్తవుడిని అవ్వలేదు అని. ఎవ్రీడే ఎవరైతే వాక్యం చదువుతారో, ఏడాదిలో ఎవరైతే కనీసం 2 సార్లు కాకపోయినా కనీసం ఒక్కసారైనా ఏడాదికి ఎవరైతే రెగ్యులర్గా బైబిల్ చదివి పూర్తి చేస్తారో వాడిని బైబిల్ అంది వీడు నిజమైన శిష్యుడు. ఎందుకంటే వాక్యంతోనే ప్రారంభిస్తాడు, వాక్యంతోనే జీవిస్తాడు, వాక్యంతోనే రోజుని ముగిస్తాడు. తన జీవితంలో మెజారిటీ కేంద్రస్థానం ఏంటంటే వాక్యము. నీకు పళ్ళు కడుక్కోవడానికి ఉన్నంత టైము, మళ్ళీ చెప్తున్నాను, ఒక అధ్యాయం చదవడానికి ఇవ్వచ్చు. కొంతమంది బాత్రూమ్కి వెళ్తే బయటకు రారు, ఏటో మరి లోపల ఏం చేస్తారు నాకు అర్థం కాదు. ఆ టబ్ మీద కూర్చొని మొబైల్ ఓపెన్ చేశారంట. అడుగుతున్నాను, బాత్రూమ్కి వెళ్ళి గంటల లోపల చచ్చిపోతున్నావు కదా, ఆ గంటలో అరగంట నువ్వు వాక్యానికి ఇచ్చావా? బ్రష్ చేసే టైం కూడా నువ్వు వాక్యానికి ఇవ్వవు, నువ్వు భోజనం చేసే టైం కూడా నువ్వు వాక్యానికి ఇవ్వవు, నువ్వు స్నానం చేసేంత టైం కూడా నువ్వు వాక్యానికి ఇవ్వవు. కానీ దేవా నా జీవితంలో గొప్ప కార్యాలు చేసి అంటే దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఎంత గొప్పగా దేవుడు వాక్యం చూస్తున్నావు దేవుడికి తెలుసు, నీ గొప్ప కార్యాలు ఎలా చేసేస్తాడు. అందుకే ఒక సగటు క్రైస్తవుడు అంటే బైబిల్ అనుసారమైన క్రైస్తవుడు ఏం చేస్తాడంటే వాడి వాక్యాన్ని కేంద్రస్థానంగా పెట్టుకుంటాడు. అంటే 3000 మంది వాళ్ళ వాక్యమిని పశ్చాత్తాపడి బాప్టిజం పొందిన తర్వాత వాళ్ళ నెక్స్ట్ చేసిన పని ఏంటంటే చెప్పండి, ప్రతిరోజు వాక్యాన్ని విన్నారంట. నువ్వు క్రైస్తవుడు అయితే ప్రతిరోజు ఏం చేయాలి చెప్పండి, వాక్యాన్ని వినాలి, చెప్పండి చదవాలి. ఇది ఎవరు చేస్తారంటే అందరూ చేయరు. చెప్పండి, యేసు ప్రభుని ఎవరైతే నిజాయితీగా వెంబడిస్తారో చెప్పండి వాళ్ళు మాత్రమే చేస్తారు. ఇప్పుడు అవుతుంది, మనం వదిలేస్తాం, ఇంకొక 10 నిమిషాలు 20 నిమిషాల్లో దానికి జిప్పేసేస్తారు, పట్టుకెళ్ళి కబోర్డ్లోనే పడేస్తారు, లేదా టేబుల్ మీద అయినా పడేస్తారు, లేదా మీ స్టూడెంట్స్ కనుక పుస్తకాల్లో ఒక పుస్తకంగా పడేస్తారు. మళ్ళీ నీకు బైబిల్ ఎప్పుడు గుర్తొస్తుంది అంటే చెప్పండి, మళ్ళీ సండే గుర్తొస్తుంది. అడుగుతున్నాను, ఈ సండే వరకు నీకు గుర్తురాదు, ఈ వారంలో నీకు ఎంత జబ్బట్టిందో నీకు తెలుసా? నీ ఒంటికి జబ్బు, నీ కంటికి జబ్బు, నీ హృదయానికి జబ్బు, అన్నిటికీ జబ్బు, చివరికి నిన్ను సాతాను కూడా ఎన్ని బాణాలు వేస్తాడు, నీకు ఎన్ని గాయాలు పొలయ్యావు నీకు తెలుసా? అదంతా నేను అడుగుతున్నాను, అదంతా ఇంత జరుగుతున్నప్పుడు నీకు ఎందుకు కనబడలేదంటే వాక్యం చెప్తుంది, నీ కనబడకపోవడానికి కారణం వాక్యం అనే అద్దం ముందు మనం నిలబడలేకపోయామంట. వాక్యాన్ని దేంతో పోల్చిన, ఒకటి కత్తితో పోల్చాడు, 2 దేంతో పోల్చాడు చెప్పిన, వాక్యాన్ని అద్దం. అద్దం అంటే ఏంటి చెప్పండి? నా ముఖం మీద మచ్చ ఉందో, నా ముక్కు వంకరగా ఉందో, నా తల సరిగ్గా ఉందో లేదో చెప్పేది ఒకే ఒకటి చెప్పండి. అబద్ధం ఆడకుండా మనం ఎలా ఉన్నాం అలా చూపించేది ఏంటి చెప్పండి, అద్దమే. ఎలా ఉన్నానంటే వీడు అబద్ధం చెప్తాడు, బాగానే ఉన్నావు అని అడుగుతున్నాను. మనల్ని ఎలా ఉన్నావు అలా ఎక్స్పోజ్ చేసేది ఎవరు చెప్పండి, అద్దమే. వాక్యాన్ని అర్థంతో ఎందుకు పోల్చాడు చెప్పిన, ఒకటి నువ్వెలా ఉన్నావో చూపిస్తుంది, 2 నువ్వు దేవునికి ఎంత దూరం ఉన్నావో చూపిస్తుంది, 3 దేవుడు ఎలా ఉన్నాడో చూపిస్తుంది. ఇప్పుడు చెప్పండి, వాక్యాన్ని అర్థంతో పోలిస్తే అద్దం ముందు నేను నిలబడితే నాకు దేవుడు చూపించేదని చెప్పిన అస్సలు బాగాలేదని మనకు చూపిస్తుంది. అంటే ఎవ్రీడే నేను బ్యూటిఫుల్గా ఈ సొసైటీలో బ్రతకాలి అంటే నేను సరి చేసుకునే ఒకే ఒక్క బ్యూటీ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి, నా అద్దం ముందుకు వెళ్ళాలి. నేను అర్థం చూసుకుని 4 రోజులు అయింది అన్న వాళ్ళు ఎవరైనా చెప్పండి, దమ్మున్న చెయ్యొద్దని చెప్తున్నాను. 4 రోజుల క్రితం చూసానండి అద్దం, మళ్ళీ ఇప్పుడు వరకు చూడు. అద్దాను 100 సార్లు చూస్తే అద్దానికే కంగారు వచ్చేలా చూస్తాం మనం. అలాగే వెళ్తాం ఎలా వచ్చి చూస్తాం, అలాగే వెళ్తాం ఎలా వచ్చి చూస్తాం, అలాగే వెళ్తాం ఎలా వస్తాం. అడుగుతున్నాను, ఒక గంటలో 100 సార్లు చూస్తుంటే ఈ 10 నిమిషాల్లో ఏం మారిపోద్ది, పైన ఏమైనా కొమ్మవుతుందా? అన్నిసార్లు అటు తిరుగుతాం, 1 సారి 2 సార్లు అడుగుతున్నాను. ఇంటి ముందు స్టార్ట్ అయ్యేటప్పుడు చూస్తాం, అలా చూస్తాం, ఇలా చూస్తాం, అన్నిసార్లు చూసుకుంటే ఈ మధ్య దరిద్రం ఏంటంటే మొబైల్లో కూడా చూస్తున్నాం. అడెవడో ఫ్రంట్ కేమ్ ఓపెన్ చేసుకుంటే దేనికి అనుకున్నాను నేను, చూసుకుని దూకుంటున్నాడు అనమాట ఫ్రంట్ కేమ్లో. ఎన్నిసార్లు చూసుకుంటాను అడుగుతున్నాను, అద్దంలో ఎన్నిసార్లు చూసుకుంటున్నావే అని అడుగుతున్నాను. వాక్యం ఏమని చెప్పినా ఆ వాక్యం కూడా అద్దం లాంటిదే. ఒక్కసారి దాన్ని ముందు నిలబడితే ఈ వారం అంతా ఎలా ఉన్నావు నేను చూపిస్తుందట.
నాకు ఎక్కడెక్కడ మరకలు అంటుకున్నాయో చూపిస్తుంది, ఎక్కడెక్కడ నేను ఇన్వాల్వ్ అయ్యానో చూపిస్తుంది, నా ఐస్ ఎలా పనిచేసే చూపిస్తుంది, నా టాక్స్ ఎలా ఉన్నాయో చూపిస్తుంది, అన్నీ చూపిస్తుంది. ఎంత రోతగా తయారైన నాకు వాక్యం మళ్ళీ అర్థం ఏమంటుందంటే, నువ్వు ఉండాల్సింది ఇలా కాదు, ఇలా ఉండాలని చూపిస్తుంది. నాకు ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలంటే అక్కడ కనబడుతున్న దేవుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు కనబడతాడు. ఏంలా నువ్వు ఉండాలని నాకు బైబిల్ మోటివేషన్ చేస్తుందంట. ఒక శిష్యుడు ప్రతిరోజు వాక్యాన్ని ఎందుకు వినాలంటే, నా రోగాలు పోవాలని వాక్యం వినాలి. రెండోది చెప్తున్నా, నా రోగాలు పోవాలని వాక్యం వినవే కాదు, రెండోది ఏంటంటే నేను ఎలా ఉన్నాను కూడా ప్రతిరోజు నన్ను నేను చెక్ చేసుకోవాలి. అంటే చెప్పండి, వాక్యం వినాలి. అందుకు ప్రతిరోజు అపోస్తుల బోధన వాళ్ళు ఏం చేశారంటే చెప్పండి, వాక్యం విన్నారు. ప్రతిరోజు వాక్యాన్ని విన్నారు. అద్దంలో చూసుకున్నట్టు వాళ్ళు తమను తాము చూసుకున్నారు. ఇంకేమైనా పోలుస్తున్నాడు, త్వరగా ముగిద్దాం. మత్తయి సువార్త ఏంటి ఒకసారి, 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం తీయండి ఒకసారి. మనుషులు రొట్టె వలన కాదు కానీ చెప్పండి, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకు. ఇప్పుడు చెప్పండి, మనిషి అంట ఆహారం వలన బతకట్లేదంట, చెప్పండి వాక్యం వల్లనే బతుకుతాడు. మీకు ఇది ఫన్గా లాజిక్కి దూరంగా మీకు అనిపించవచ్చు. అదేంటండి, మనం ఆహారం తింటేనే కదా బతుకుతామంటే, ఆహారం తిన్న వాళ్ళందరూ బతికేస్తున్నారా? తమ్ముడు మెసేజ్లో చెప్తున్నాడుగా, మరణం ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. మరణం లేదండి, భోజనం చేయని వాళ్ళ దగ్గరికి వస్తుందని ఉందా? సొసైటీలో కొన్ని స్లోగన్స్ ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్ తింటే ఎక్కువ కాలం బతుకుతాను. డ్రై ఫ్రూట్స్ తిన్న వాళ్ళు చచ్చిపోయారు లేదా చెప్పండి? నిన్న మొన్న షారుఖ్ ఖాన్కి కాంబినేషన్గా యాక్టింగ్ చేసిన బిల్డర్, అంటే భారతదేశంలో మొట్టమొదటి శాకాహారం తిని బాడీ బిల్డప్ చేసిన వ్యక్తి, సినిమాల్లోనూ రికార్డ్స్లో ఉన్నాడు. నాకు తెలిసి గిన్నిస్లో కూడా ఎక్కడ ఇంత బాగా బాడీని మెయింటైన్ చేసి జనాలకు అనేకులకు మోటివేషన్ ఉండి సల్మాన్ ఖాన్ కండలనే ఈయన డామినేట్ చేసిన కండల వీరుడు, శాకాహారంలో బాడీ పెంచిన ఆయన మన గుండెపోటుతో చచ్చిపోయాడు. చూసారు లేదా మీరు? అడుగుతున్నాను, మంచి ఫుడ్ తినేస్తే బతికేస్తా అంటే మనుషుడు ఫుడ్ వలన బతకడు. దేవుడు ఎంతకాలం బతకాలని నిర్ణయిస్తే ఆయన మాటను బట్టి అంతకాలం బ్రతుకుతాం. ఇప్పుడు చెప్పండి, సాధారణంగా ఏమంటాడంటే మొలకెత్తిన ఇత్తనాలు తినరా అంటాడు. సాధారణంగా ఏమంటే కొన్ని మెయింటైన్ చేయరా, ఇంకేం చెప్తాడు చెప్పండి. తినండి, మంచిదే, మంచి ఫుడ్డే తినండి. అలానే పానీపూరీలు తినకండి, మంచి ఫుడ్డే తినండి ఉన్నంతకాలం. కానీ గుర్తుపెట్టుకోండి, మంచి ఆహారం తినేసినంత మాత్రాన బతికాము. రొట్టె వల్ల బ్రతికాము, రైస్ వల్ల బతికాము, రోటీల వల్ల బతికాము, మంచి ఫుడ్ వల్ల బతికాము. ఫుడ్ తిన్నంత మాత్రాన బతికారు. మనిషి ఎలా బతుకుతాడంటే దేవుని మాట వలన బతుకుతాడు. సాతానుగాడు ఏమంటాడంటే మనం ఇలా ఉంటే బతుకుతా అంటాడు. దేవుడు ఏమంటాడంటే లేదు, మనుషుడు వాక్యాన్ని పాటిస్తే బతుకుతాడు. మోసేకట బాగా వినండి, మోసేకట కంటి సూపు మందగించలేదట. చెప్పండి, తన సొత్తు తగ్గలేదట, ఆయనకి ఏ డిసీజు లేదట, ఆయన కంటి ప్రాబ్లం లేదట. ఏ ప్రాబ్లం లేకపోయినా ఆ ఏరియాకి వచ్చాక చచ్చిపోతావు మోసే అంటే, ఆ ఏరియాకి వచ్చాక మోసే అక్కడ చచ్చిపోయాడు. ఇది అడుగుతున్నాను, మోసేని దేవుడు బతుకంటే బతికాడు, చచ్చిపోంటే చెప్పండి చచ్చిపోయాడు. ఇప్పుడు చెప్పండి, మనుషుడు దేని వలన బతుకుతాడంటే దేవుడు శాసించిన చెప్పండి మాటకి మరొకన్న మాటే వాక్యం. ఇప్పుడు చెప్పండి, వాక్యం వల్లనే మనిషి బతుకుతాడంటే వాక్యం వల్లనే. ఈ వాక్యాన్ని దేనితో పోల్చాడంటే ఆహారం అన్నాడు. దేంటట? ఆహారం అంటే ఈ జీవన సంబంధమైన ఈ లోకానికి ఒక ఆహారం ఎలాగైతే అవసరమో, నా ఆత్మీయ జీవితంలో ఈ భౌతిక జీవితంలో నన్ను జీవింపజేసేది ఒకే ఒక్కటి చెప్పండి, ఆహారం. ఈ ఆహారం బాగా వినాలి. ఈ ఆహారం ఏదైతే ఉందో ఇది మంచి ఆహారమే ఉండాలి. అది అపోస్తులు పెట్టే ఆహారమే ఉండాలి. ఎలా పడితే అలా వడ్డించేస్తున్నారు, మీరు చూస్తున్నారు లేదు బయట. ఎలా పడితే అలా బిల్ చేస్తారు, మీరు చూస్తున్నారు లేదు బయట. తప్పుడు వాక్యాలు, తప్పుడు ఆహారం, తప్పుడు పాటలు, తప్పుడు ఆహారం ఎక్కడ పడితే అక్కడ చూడండి, ఎదజల్లేస్తున్నారు. అడుగుతున్నాను, అది హెల్దీ ఫుడ్డా? ఫాస్ట్గా వండుతారు, అన్ని ఫాస్ట్ సెట్స్లు వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తారు లేదో, ఫాస్ట్గా వండుతారు, ఫాస్ట్గా తినేస్తారు, ఫాస్ట్గా పోతారు, అంతే. దాన్నే ఫాస్ట్ ఫుడ్ అన్నారు. దాన్ని త్వరగా చచ్చిపోవడం ఇంక అంతేగా. ఫాస్ట్ ఫుడ్ అంటే త్వరగా తినేయడమే కాదు చెప్పండి, త్వరగా కూడా చచ్చిపోతాం. రెగ్యులర్గా క్రమానుగతంగా ఒక వాక్యాన్ని ధ్యానిస్తూ ఒక టాపిక్ మీద కూర్చొని అరే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అలా ఒక రెగ్యులర్గా నేర్చుకుని ఆహారాన్ని అరిగించుకునే సంఘాలేవి
నడుతుంది. కొన్ని టాపిక్స్ కంటిన్యూగా మనం మాట్లాడుతుంటే వినగలిగే మంచి హెల్దీ ఆహారాన్ని తీసుకునే విశ్వాసులు లేరు, శిష్యులేరు. అందుకే చూడండి, మంచి ఆహారం ఎలా తీసుకుంటారంటే వాక్యాన్ని క్రమానుగతంగా వింటారు. ఎందుకంటే ఇది నేను సరిగ్గా తినకపోతే నాకు ఆహారం, ఇది సరి అయిన ఆహారం నేను తినకపోతే ఈ సొసైటీలో నేను బతకలేను, వాక్యం లేకపోతే నేను బతకలేను అన్నవాళ్ళు చూపించండి. ఇవాళ వాక్యం చదవలేదంటే మనసు ఏదోలా ఉంది అనేవాళ్ళు ఉన్నారా? ఈరోజు నేను ప్రేయర్ చేసుకోలేదంటే నాకు ఏదో మనసు ఏదోలా ఉందని అనేవాళ్ళు ఉన్నారా? ఈరోజు నేను సంఘానికి వెళ్ళలేకపోయినా ఎందుకో నాకు అంత చాలా గిల్ట్గా రిగ్రెట్గా అనిపిస్తుంది, ఈరోజు నేను సంఘానికి వెళ్ళలేకపోయినా అనేవాళ్ళు ఎప్పుడైనా చర్చ మానేస్తే ఆ రిగ్రెట్ ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారా? ఒకవేళ చర్చిగా వచ్చేసారనుకోండి, సాయంత్రం మళ్ళీ ప్రేయర్ ఉండదు. ఎందుకు చెప్పినా ఇవాళ చర్చికి వెళ్ళాంగా అని మళ్ళీ ఒక ఫీలింగ్ మనకి. ఇవాళ మళ్ళీ వాకింగ్ చదవం, ఎందుకంటే ఇవాళ వాక్యం ఎందుకు చదంటే ఈరోజు వాక్యం చాలా వినేసంగా 2 ప్రసంగాలు విన్నాం, డేవిడ్ గారిది విన్నాం, అలాగే చెప్పండి జేమ్స్ గారిది విన్నాం, ఇంకెందుకు సరిపోద్ది ఈ రోజు అంటే నీకు నీవే. నేను రాత్రి బిర్యానీ తిన్నాను, ఈ 2 పూటలు మానో ఆ బిర్యానీ మళ్ళీ పెడితే ఇప్పుడు తినేస్తావు. ఎన్నిసార్లు తినేస్తాను అడుగుతున్నాను. వాక్యము ఆహారం లాంటిది. ఇంకా పేతురు పత్రికలు ఏమని పోస్తున్నాడు చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక త్వరగా ముగిద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 25వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 25వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 25వ వచనం, లేదా 2వ పత్రిక అనుకుంటా, చూడండి ఒకసారి. ఆహారం అనే దాంతో పోలుస్తారు ఒకసారి చూడండి. తీసిన వాళ్ళకి 1000 పోలుస్తాడు, పాలుతో పోలుస్తాడు, ఆహారంతో పోలుస్తాడు, బలమైన ఆహారం అంటాడు. పేతురు గారు పోలుస్తూ అంటాడు. పేతురు గారు ప్రసంగం చేసిన 3000 మందికి ప్రసంగం చేసిన ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో వాక్యం అనే పాలు అంటాడు, వాక్యం అనే ఆహారం అంటాడు, ఖచ్చితంగా ఒక విశ్వాసి దీన్ని చెప్పండి తీసుకోవాలంటాడు. అంటే మనం ఎక్కడ చూడండి వాక్యము వాక్యము వాక్యం అంటే ఒక సగటు క్రైస్తవుడు వాక్యం విన్న తర్వాత, పశ్చాత్తాపడిన తర్వాత, బాప్టిజం తీసుకున్న తర్వాత నెక్స్ట్ అతగాడు ఏం చేస్తాడంటే చెప్పండి రెగ్యులర్గా ఆహారం తింటాడనేది ఎంత వాస్తవమో చెప్పండి. ఎవ్రీడే కూడా వాక్యాన్ని చెప్పండి తీసుకుంటాడు. ఆ వాక్యాన్ని తీసుకుంటూనే ఆ శిష్యుడు ప్రతిరోజు ఎదుగుతాడు. అపోస్తుల బోధ వింటాడు, అపోస్తుల బోధ పాటిస్తాడు, అపోస్తుల సహవాసులు ఉంటాడు. ఆ మంచి సహవాసులు ఏం చేస్తాడంటే దినదినం క్రీస్తు యొక్క సారూప్యతలోనికి చెప్పండి ఎదుగుతాడు. దినదినం క్రీస్తు యొక్క సారూప్యతలకు ఎదుగుతాడు. శిష్యుడు ఇలా ఎదగాలి అంటే ఖచ్చితంగా ఈ రూల్స్ పాటించాలంటే పాటించాలి. ఒక గోల్ నువ్వు కొట్టాలి అంటే ఈ ప్రిన్సిపల్స్ నువ్వు ఎలాగైతే పాటించాలో, నువ్వు పెట్టుకున్న టైం టేబుల్ ఎలాగైతే పాటించాలో, నేను జీసస్లో అంటే క్రీస్తు సారూప్యతలోనికి ఒకరోజు నేను మారాలి అంటే, ఆయన నియమించిన పరలోకంలో నేను అడుగు పెట్టాలి అంటే, నిత్యత్వాన్ని నేను సాధించాలి అంటే నేను పెట్టుకున్న కొన్ని రూల్స్ ఏంటో చెప్పిన అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట చెప్పండి, ప్రార్థన చేయట. సరే రాసుకోండి. ఈ ప్రార్థన చేయటం ఏవైతుందో ఇవి ఖచ్చితంగా దీన్ని పాటించాల్సిందే. ఈ ఖచ్చితంగానే ఎప్పుడైతే పాటిస్తాను నా గోల్ రీచ్ అవుతాను. నా గోల్ ఏంటంటే ఒక క్రైస్తవుడు, ఒక శిష్యుడు జీసస్ని ఎందుకు వెంబడిస్తాడంటే కారణం ఒకటే, ఒకరోజు జీసస్లా మారడానికే చెప్పండి ఆయన వెంబడిస్తున్నాను. ఫ్యాన్ ఫాలోయింగ్ అంటాను అడుగుతున్నాను. ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే ఏంటి చెప్పండి? ఆ హీరో నచ్చాడు, ఆ హీరోలా దూకుంటూ, ఆ హీరోలా బట్టలు వేసుకుంటూ, ఆ హీరోలా నడుస్తూ, ఆ హీరోలాగా మాట్లాడుతూ, ఆ హీరో జబ్బంకర పెడతావు, నువ్వు జబ్బంకర పెడతావు. ఆ హీరో నెంగ మాట్లాడితే నువ్వు కూడా నక్కిడి మాటలు మాట్లాడతావు. అంటే ఆ హీరో యాటిట్యూడ్ నువ్వు చూపిస్తావు. అందుకే దాన్ని ఫ్యాన్ ఫాలోయింగ్ అన్నారు. ఒక హీరోని ఫాలో అయితే ఆ హీరోని ఎలాగైతే ఇమిటేట్ చేస్తావో, నేను జీసస్కి ఫాలోవర్ అయితే, శిష్యుని అయితే, ఆయన నా గురువు అయితే, ఆయన నేను వెంబడిస్తే ఆయన ఫాలోవర్ అయితే, ఒక రోజుకి నేను పూర్తిగా ఇమిటేట్ చేయడం కాదు, ఆయనలాగే అయిపోవడం ఎప్పుడవుతుందని చెప్పినా ఈ ప్రిన్సిపల్స్ నేను ఖచ్చితంగా పాటించాలి. ఎవ్రీడే వాక్యాన్ని చదవాలి, సహవాసంలో ఉండాలి, రొట్టె విరవాలి, ప్రార్థన చెయ్యాలి. ఇవి ఎప్పుడైతే చేస్తానో చెప్పండి నేను కోరుకున్న ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తత్వంలోకి నేను వస్తానంట. ఇప్పుడు చెప్పండి, శిష్యుడు అనగానే ఏంటో మనం చూస్తున్నాం. శిష్యుడు అనగానే వాక్యం వింటాడు చెప్పండి, పశ్చాత్తాపడతాడు చెప్పండి, బాప్టిజం పొందుతాడు, తర్వాత ఏం చేస్తాడు? ప్రతిరోజు వాక్యంలో ఎదుగుతాడు, వింటాడు, చదువుతాడు. 4th స్టెప్ ఒకటి ఉంది, అది చెప్పి నేను ముగిస్తాను. తర్వాత ఇంకేం చేస్తారు వీళ్ళందరూ కలిసి అంటే తమ చరస్థిరాస్తులు అమ్మేసి ఎవరికి ఇచ్చేసారట చెప్పండి? అపోస్తులకి ఇచ్చేసారు. తమ చరస్థిరాస్తులు అమ్మ వచ్చిన చదవండి ఒకసారి. అపోస్తుల కార్యములు అదే 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు అదే 2వ అధ్యాయం 44 వచనం.
విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకుంటూ నేను అడుగుతున్నాను, వీళ్ళ ఆస్తులు అమ్మేసేంత నీడు వీళ్ళకి ఏముంది చెప్పండి. మేము ప్రశ్న అడుగుతున్నాం, చెప్పండి. వీళ్ళ ఆస్తులు అమ్మేసి అపోస్తులకి ఇచ్చేంత అవసరత ఏముంది చెప్పండి. మిమ్మల్ని అడుగుతాను, ఎన్నిసార్లు చదివారో వాక్యం నాకు తెలియదు. వీళ్ళ ఆస్తులు అంటే వాళ్ళ చరస్థిరాస్తులు అమ్మేసి అపోస్తులకి ఇచ్చేంత అవసరం వీళ్ళకి ఎందుకు వచ్చింది? చెప్పాలి 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 చెప్పాలి. ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ నేను చెప్పండి, ఒక టాపిక్ మనకు రన్ అవుతుంది. ఏంటి ఆ టాపిక్ హెడ్లైన్ ఏంటి చెప్పండి. చెప్పాలి. ఇప్పుడు మీరు చెప్పండి, అది అర్థమైతే. వీళ్ళ అపోస్తులకి ఆస్తులు అమ్మేసేంత ఇచ్చేంత అవసరం వీళ్ళకి ఏముంది చెప్పాలి. అదే చెప్పాలి. శిష్యుడిగా ఎదగడానికి, నువ్వు శిష్యుడిగా ఎదగడానికి నువ్వు చేసే మరొక ఫైనల్ టచ్ ఏంటి చెప్పనా? నీ ఆస్తులు ఇస్తావు సంఘానికి. అంటే నువ్వు రాసిచ్చేమని కదా, ఇందాక తమ్ముడు ల్యాండింగ్ అదే ఇచ్చాడు, రాసిచ్చేమని కాదు. నువ్వు దేవుళ్ళో శిష్యుడిగా ఎదగడానికి నీ ప్రాపర్టీస్ కూడా నువ్వు కోల్పోతావు. ప్రాపర్టీలు కోల్పోద్దు కానీ నేను అడుగుతున్నాను, తినంగా 10 రూపాయలు సంద ఎత్తారా? 10 రూపాయలు సంద ఇమ్మని అడిగే బ్యాచ్ కూడా కదా మనం. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు శిష్యుడిగా ఎదగడానికి నీ టైం ఇస్తున్నావా? నీ మనీ ఇస్తున్నావా? నీ టాలెంట్ ఇస్తున్నావా? వాళ్ళు చరాస్తులు ఇచ్చేసారట, చెప్పండి, స్థిరాస్తులు ఇచ్చేసారట. దేనికి ఇచ్చేసారా ఇన్ని వేల మంది అంటే? మేము జీసస్లో శిష్యుడిగా ఎదగాలనుకుంటున్నాం అన్నారంట. ఇప్పుడు చెప్పండి, నువ్వు టైం ఇవ్వు చెప్పండి, మనీ ఇవ్వు చెప్పండి, టాలెంట్ ఇవ్వు, నువ్వేమి ఇవ్వకుండా నేను శిష్యుడిని అంటే పరలోకం నోటి మీద ఏలేసుకుని నవ్వుతుందా నవ్వదా? వాక్యం ఒకేసారి నడుతున్నాను, మన మీద పగలబడి నవ్వుతుందా? నువ్వేమిచ్చావు, నువ్వేం సాక్రిఫైస్ చేసావని నువ్వు క్రైస్తవుడు శిష్యుడు ఎలా అయిపోతావు? ఏం చేస్తావు? నువ్వు టైం ఇవ్వు, మనీ ఇవ్వు, నీ టాలెంట్ ఇవ్వు, దేవుడికి ఏది ఇవ్వు. ఏది ఇవ్వకుండా నేను శిష్యుడిని, నేను క్రైస్తవుడిని నువ్వు ఎలా చెప్పగలవు? లింగును గంటిస్తా వారానికి నడుతున్న, గంటిస్తే సరిపోద్దా? నీ కష్టం నువ్వు దేవుని రాజ్యం కొరకు ఇస్తున్నావా? నేను దేవా నీలో నేను ఎదగాలనుకుంటున్నాను, నాకు వాక్యం అవసరం, ఈ వాక్యం కొరకు ఇదిగో నేను మనీ ఖర్చు చేస్తాను, సహవాసం కొరకు నా డబ్బులు కోల్పోతాను, ఇదిగో రొట్టె విరిచి సహవాసం కొరకు ప్రార్థనా జీవితంలో డెవలప్ అవ్వడానికి నేను ఫైనాన్షియల్గా నష్టపోతానన్న వాళ్ళు ఉన్నారా? నువ్వు ఫైనాన్షియల్గా నష్టపోవు కానీ ఇక్కడికి వచ్చి యేసుప్రభుని ఏమంటుందో చెప్పనా? చెప్పండి, నన్ను ఫైనాన్షియల్గా బ్లెస్ అయ్యి ప్రభువా అంటావు. అంత రివర్స్. మనం ఆయన వెంబడించిన శిష్యులు ఏం సాధించారంటే ఎకరాలు సాధించలేదు చెప్పండి, ఆస్తులు సాధించలేదు, చరాస్తులు లేవు, స్థిరాస్తులు లేవు, వాళ్ళ సంతానం ఏమీ కాదు, ఉన్న వాటిని చెప్పండి కోల్పోయారు. నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి, క్రైస్తవురాలివి, క్రైస్తవుడు అనడానికి గుర్తుని చెప్పనా? ఈ దేవుడు నమ్ముకున్న తర్వాత సంపాదించావా? ఈ దేవుడు నమ్ముకున్న తర్వాత ఈయన పేరు మీద చెప్పండి చెప్పండి, ఆ మాట రాదు నోటంట. కోల్పోయావా? ఆర్థికంగా ఎదిగావా చెప్పండి. ఎప్పుడన్నా నువ్వు లెక్కేసుకున్నప్పుడు అరే ఈ డబ్బులన్నీ సేవ్ చేస్తే ఎంత అవుతుందో అన్నప్పుడు మీకు ధైర్యం వస్తుందో లేకపోతే అసూయపడతారో ఏమని కూడా చెప్పండి, నాకు తెలియదు. కానీ నేను చెప్తున్నాను, ఈ దేవుడు నమ్ముకున్న తర్వాత ఈ దేవుడి సేవలో ఖర్చు చేసిన డబ్బుల్ని ఖర్చు చేయకుండా దాస్తే ఇప్పుడు నా దగ్గర రికార్డెడ్గా ఒక 2-3 కోట్లు జాగ్రత్తగా దాస్తే, దెబ్బలు తినేసినాయో సేవలో ఖర్చు అయినాయో మొత్తం మీద ఏదో ఒకటి కనీసం 3 కోట్లు కాబట్టి ఒక 2 కోట్ల రూపాయలు రికార్డెడ్ లిక్విడ్ క్యాష్ ఉన్ను. నా ప్రశ్న, నువ్వు దేవుని కోసం ఏం అమ్మేసావరా, ఏం కోల్పోయారంటే ఈ బైబిల్ ముందు, ఈ బైబిల్ నన్ను అడిగితే ఇంత ఆస్తి నేను నా శిష్యరికం కోసం కోల్పోయాను నేను చెప్పుకోండి, నా దగ్గర ఆన్సర్ ఉంది. నీ దగ్గర ఏముంది అని అడుగుతున్నాను. 20 రూపాయలు పోయే ప్రభు అంటావా అని అడుగుతున్నాను. ఏం కోల్పోయాను అడుగుతున్నాను. తిప్పు కొడితే నీ ఆత్మీయ ఈ 5 సంవత్సరాల జీవితంలో నువ్వు దేవుడి కోసం నేర్చుకొని వాక్యం ఎదగడానికి, శిష్యరికంలో బలపడడానికి ఈయన రాజ్యంలో నువ్వు ఖర్చు చేసింది ఎంత? నా ఖర్చు చేయమంటలేదు, సంఘాన్ని ఖర్చు చేయమంటలేదు, నువ్వు శిష్యుడికి ఎదగడానికి, అవసరాలు తీర్చడానికి, వారి అక్కర్లు తీర్చడానికి, ఆదరించడానికి, నిలబెట్టడానికి, మనుషులకి కొన్నిసార్లు నువ్వు సహాయం చేయడానికి, నష్టపోవడానికి, వాదార్చడానికి ఈ దేవుడి పేరు మీద నువ్వు సంపాదించింది ఎక్కువ ఉందా, కోల్పోయింది ఎక్కువ ఉందా చెప్పు. చివరి ఆన్సర్ ఏంటి చెప్పనా? వీళ్ళు కోల్పోయారు, మనము చెప్పండి ఈ దేవుడి పేరు చెప్పుకుని చెప్పండి సంపాదిస్తున్నాం.
అందుకే బైబిల్ ఉంటుంది, ఒక శిష్యుడు ఏం చేస్తాడంటే ఇతడు బాప్టిజం తీసుకున్న తర్వాత ఇతగాడు చేసే పని ఏంటంటే, ఒకటి స్థిరంగా ఉంటాడు. గ్రీకు పదం అదే, స్థిరంగా ఉంటాడు, కదలకుండా ఉంటాడు, స్థిరంగా వాక్యాన్ని వింటాడు, ప్రాక్టీస్లోకి వస్తాడు. ప్రతిరోజు బ్రష్ ఎలా చేస్తున్నాడు, ప్రతిరోజు భోజనం ఎలా చేస్తున్నాడు, ప్రతిరోజు ఒక పని చేస్తాడు. ఆ పని ఏంటంటే ముఖ్యంగా వాక్యం చదువుతాడు, వాక్యాన్ని వింటాడు, ఆ ఖడ్గాన్ని మీదకు తెచ్చుకుంటాడు. ఆ వాక్యమైన ఖడ్గంలో తన మైండ్ని, తన హృదయాన్ని, తన నరాల్ని, తన మూలుగుల్ని, లోపల ఉన్న ప్రతి కూడని వాక్యం చేత కడుక్కుంటాడు. వాక్యమైన అద్దం ముందు నిలబడతాడు, తనను తను చూసుకుంటాడు. దేవా నన్ను మార్చు ప్రవ్వా, పక్కోడు హృదయం ఎలా ఉందో లేదో నాకు తెలియదు కానీ నా హృదయం బాగాలేదు ప్రవ్వా అని ఒప్పుకుంటాడు. ఈ కడుక్కుని బాగు చేసుకున్న ఈ పేషెంట్కి దేవుడట ఒక మంచి ఆహారం ఇస్తాడట. ఆ ఆహారం ఏంటంటే మళ్ళీ వాక్యమే ఇస్తాడట. ఆ వాక్యాన్ని తింటాను, ఆ వాక్యాన్ని నేను అరాయించుకుంటాను, ఆ వాక్యాన్ని భరిస్తాను. తర్వాత వాక్యాన్ని లైట్గా నా ముందు పెట్టుకొని ఈ సొసైటీలో ఎలా బ్రతకాలో చెప్పండి నేర్చుకున్న. నా బౌండరీస్ నాకు తెలుసు, నేను ఎక్కడి వరకు ఉండాలో, ఏ విషయాలు ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఏ విషయాలు ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఖచ్చితంగా నా బౌండరీస్ నాకు అర్థమవుతాయి, ఎందుకంటే నా వాక్యం నన్ను గైడ్ చేస్తుంది. నా వాక్యం ఖచ్చితంగా నాకు చెబుతుంది, ఆ వాక్యం ఖచ్చితంగా నన్ను పాటించేలాగా నన్ను నిలబెడుతుంది. చివరికి నేను ఏం చేస్తానంటే ఈ శిష్యుల్లో నేను ఎదగడానికి నా ఆస్తులు సైతం చెప్పండి కోల్పోతాను. ఈ దేవుళ్ళలోకి వచ్చి నేను సంపాదించుకోవడం లేదో నాకు తెలియదు కానీ ఈ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా చెప్పండి నష్టపోయాను. అందుకే అన్నాడు మొదటి భాగంలో మనం చూసాం, ఈ శిష్యరికాన్ని మనం సాధిస్తే మొదటి భాగంలో మీకు గుర్తుండలేదో, నా ఇంటి వారు నాకు విరోధులు అయిపోతారు. ఎందుకంటే నేను దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత సంపాదించే కన్నా ఎక్కువ ఖర్చు పెట్టుకుంటే నా ఇంట్లో నన్ను ఏమంటారు చెప్పండి, తిడతారు, చెయ్యి అంటారు. అందుకే వీడు దేవుడి పేరు చెప్పుకుని మొత్తం డబ్బులని పాడు చేస్తానన్నప్పుడు నా ఇంట్లో నన్ను ప్రేమిస్తారు, నాతో గొడవలు పెట్టుకుంటారు చెప్పండి, గొడవలు పెట్టుకుంటారు. అందుకే నా ఇంటి వారు నాకు విరోధం అవుతారు, నా స్నేహితులు నాకు విరోధం అవుతారు, నేను ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేయలేను. ఎంతగా నేను క్రైస్తుని వెంబడిస్తానంటే నా ప్రాణం కన్నా ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాను చెప్పండి. నాకంటే చెప్పండి తల్లినైనను, తండ్రినైనను, కుమారుడైనను, కుమార్తెనైనను, ప్రేయసైనను, ప్రియుడైనను, ఎవరినైనా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వం. ఎందుకంటే ఆయనే నా ఫైనల్ గోల్. ఆయన కొరకు ఏదన్నా వదిలేసుకుంటాను, ఎవరినైనా దూరం చేసుకుంటాను. అవసరమైతే కొంతమందితో నాకు గొడవలు అయిపోతాయి, కేవలం ఆయనకి ఇంపార్టెంట్ ఇస్తున్నానని. ఆయన ఇంపార్టెంట్ ఇచ్చినప్పుడు ఆయన వాక్యాన్ని వింటాను, పడతాను, బాప్టిజం తీసుకుంటాను. చివరికి నేను చేసే పనులు ఏంటంటే నా సంపాదన అంతా చెప్పండి కోల్పోతాను, నష్టపోతాను. చచ్చిపోయి లోపల దేవుళ్ళు వీడు ఏం సాధించాడంటే పేదరికాన్ని, అవమానాన్ని, చెప్పండి ఒంటరితనాన్ని, చివరికి ఏం సాధించాడు వీడు జీసస్ నమ్ముకున్న తర్వాత అంటే అమాయకంగా జీరో లెవెల్లో పడిపోయి చెప్పండి చచ్చిపోతాం. ఇది క్రీస్తుని వెంబడిస్తే చేయాల్సిన పనులు. అందుకే చూడండి, అపోస్తులకి పేదరు గారికి అక్కడ 4 ఎకరాలు చెప్పండి, పౌలు గారికి 12 ఎకరాలు ఉందని ఎక్కడ ఉండదు బైబిల్లో. వాళ్ళు చివరికి సాధించింది ఏంటంటే ఆ పూటకు ఒక బట్ట కట్టుకున్నారు, ఆ పూటకు ఇప్పుడు మెతుకులు తిన్నారు. అపోస్తులకి ఈ భూమి మీద ఏమున్నాయంటే జీసస్కి తలవాల్చడానికి ఈ భూమి మీద స్థలమైనను ఎలాగైతే లేదో ఆ జీసస్ని ఫాలో అయిన, క్రీస్తుని వెంబడించిన శిష్యులకు కూడా వెనకాల చెప్పండి ఏ ఆస్తులు లేవు. నేను చనిపోయే టైంలో నా పేరు మీద ఏమున్నాయి లేదో నాకు ముఖ్యం కాదు, కానీ నా దేవుడి పేరు మీద నేను ఎంత ఖర్చు చేశాను, నా పరిచర్యలు నేను దేవునికి ఎంత ఇచ్చాను అన్నదే ప్రాముఖ్యం. నేను చనిపోయే లోపల సేవింగ్స్ కన్నా చెప్పండి దేవుడి కొరకు ఖర్చు ఎక్కువ ఉండాలి. అది నువ్వు ఉంటే రాసి పెట్టుకో, నువ్వు సరిగ్గానే జీసస్ని చెప్పండి వెంబడిస్తున్నావు. ఒకవేళ ఇక్కడే దాచుకుంటే నీ మైండ్ అంతా ఎక్కడో ఉంది, లేదు నా జీసస్ కొరకు నేను ఖర్చు చేస్తున్నట్టు నీ మైండ్ అంతా ఎక్కడో చెప్పండి. నా వరుడు ఎప్పుడు వస్తాడా అని చెప్పండి, ఎదురు చూస్తాం. వచ్చే భాగం మరిన్ని విలువైన సంగతులు మనం విందాం.